నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మరికొన్ని ఘడియల్లో ప్రపంచంలో అతి మహోజ్వలమైనటువంటి ఘట్టానికి తెరలేవబోతోంది. పురాతన కాలంలోనూ ఆధునిక కాలంలోనూ ఒలింపిక్ క్రీడా ఉత్సవాలకి పుట్టిల్లైనటువంటి ఏథెన్స్ నగరంలో ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఒలింపిక్స్లో పాల్గొన్నటువంటి అనుభవం ప్రత్యక్షంగానూ పరోక్షంగా ఉన్నటువంటి వారితోటి ఇవాళ మన స్టూడియోలో ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చర్చలోకి వెళ్లే ముందు ముగ్గురు ప్రముఖుల్ని మీకు పరిచయం చేస్తాను. శ్రీ కామినేని ఈశ్వరరావు గారు భారతదేశం తరపున 1952 హెల్సింకిలోను 1956 మెల్బోర్న్లో ఒలింపిక్స్లో పాల్గొన్న వెయిట్ లిఫ్టర్. 1963వ సంవత్సరంలో అర్జున్ అవార్డు గ్రహించినటువంటి క్రీడాకారుడు. శ్రీ ఎం కేశవరెడ్డి గారు స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్, వివిధ దేశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేసినటువంటి వారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ షాప్ సలహాదారుగా గతంలో పనిచేశారు. శ్రీ పిఆర్ మోహన్ గారు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ మాజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు. ఒలింపిక్ క్రీడలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల్ని ఒకసారి చూద్దాం. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన చోటది, క్రీడా స్పర్ధ నేర్పిన వేదికది, ప్రాచీన ఆధునిక క్రీడలకు పుట్టిల్లది. ఆ నేలపై జరిగే అపురూప క్రీడోత్సవానికి ఇంకాసేపట్లో తెరతొలగనుంది. ప్రపంచం ఎదుట కొన్ని అపురూప క్షణాలు ఆవిష్కృతం కానున్నాయి. 17 రోజుల పాటు వైభవోజ్వలంగా సాగే క్రీడా సంబరాలు ఏథెన్స్లో ఇంకాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 202 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఒలింపిక్స్లో మొత్తం 301 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. పతకాల కోసం 11,000 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. అట్లాంటా, సిడ్నీ ఒలింపిక్స్లో పోటాపోటీగా నిలిచిన అమెరికా, రష్యాలే ఈసారి స్టార్ ఫేవరెట్స్గా ఉన్నాయి. 32 ఏళ్ల క్రితం మ్యూనిక్ ఒలింపిక్స్లో ఈత కొలనులో 7 స్వర్ణాలతో మార్క్ స్పిట్జ్ రికార్డు పెను సంచలనంగా నమోదైంది. మాస్కో ఒలింపిక్స్లో సోవియట్ జిమ్నాస్ట్ అలెగ్జాండర్ విత్యాతిన్ 8 స్వర్ణాలతో గరిష్ట పతకాలు సాధించగా, ఈసారి ఆ రికార్డును అమెరికా యువతార మైకేల్ ఫెల్ప్స్ కొల్లగొడతాడని క్రీడా పండితులు భావిస్తున్నారు. ఒలింపిక్స్లో పాలుపంచుకుంటున్న దేశాలన్నీ సర్వం ఒడ్డి ప్రతిభా పాటవ ప్రదర్శనకు సిద్ధమవుతున్న క్రీడాకారుల భద్రతకు గ్రీస్ ప్రభుత్వం భారీగా బడ్జెట్ కేటాయించింది. 6,750 కోట్లతో పకడ్బందీ రక్షణ వలయాలు ఏర్పాటు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీస్ సాయుధ బలగాలను ఇంత పెద్ద ఎత్తున మోహరించడం ఇదే ప్రథమం. ఇక మన దేశం విషయానికి వస్తే ఏథెన్స్ ఒలింపిక్స్లో 76 మంది క్రీడాకారులు మాత్రమే పాల్గొంటున్నారు. ఖాయంగా నెగ్గుకు రాగల పతకాలు 4-5 ఉంటాయని కొందరు అధికారులు చెప్తున్నా అనుమానమేనని మరికొందరు సెలవిస్తున్నారు. మన పొరుగున ఉన్న చైనా మాత్రం ఏకంగా అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈశ్వరరావు గారు, మీ నుంచి ప్రారంభిద్దాం. 52లో హెల్సింకిలో, 56లో మెల్బోర్న్లో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్నారు. అవునండి. ఆ రోజుల్లో ఒలింపిక్స్ క్రీడలు, ఒలింపిక్స్లో ఉన్నటువంటి క్రీడా గ్రామం, స్పోర్ట్స్ విలేజ్, ఆ వాతావరణం ఎలా ఉంది? మేము ఇక్కడి నుంచి ఒలింపిక్స్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి నాకు చాలా ఆనందించాం. ఎందుకనంటే అన్ని దేశాల నుంచి రావటం, తర్వాత వాళ్ళని చూసిన తర్వాత, వాళ్ళ ప్రాక్టీస్ చూసిన తర్వాత, అన్యోన్యత చూసిన తర్వాత ఇంకా కొంచెం స్పిరిట్ ఎక్కువైంది. ఆ స్ఫూర్తితోనే ఎవ్రీ టైం కూడా ఇంకా ఇంతకంటే బాగా చేయగలిగితేనే మనం మళ్ళీ గేమ్స్కి వెళ్తాము, లేకపోతే వెళ్ళలేమనే ఉద్దేశంతో ఆ స్ఫూర్తితో వచ్చి చేస్తే, ఎక్కువ చేస్తే మాత్రం ఎక్కువ చేయగలిగాం కూడాను. కేశవరెడ్డి గారు, మీరు అనేక అంతర్జాతీయ పోటీల్లో వాటిలో పాల్గొన్నారు, వెళ్ళారు, చూశారు. ఏమంటే పోటీ పడదామని వచ్చినటువంటి వాళ్ళు, ఆయనకన్నా నేను ఎక్కువ మెడల్స్ గెలుచుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఆ దేశం కన్నా మాకు ఎక్కువ రావాలి అనుకున్నటువంటి వారు, వారిని ఓడించాలి అనుకున్నటువంటి వారు, వీరు స్నేహంగాను సుహృద్భావంగాను ఉండేటటువంటిది, ఆ పరిస్థితి ఎలా సాధ్యమవుతుంది? అది ఎందుకంటే బయట ఒలింపిక్ విలేజ్లో కానీ లేకపోతే బయట తిరిగేటప్పుడు కానీ కల్చరల్ సెంటర్స్ అని ఉంటాయి, అక్కడ ఎప్పుడు కల్చరల్ యాక్టివిటీ అది ఇది ఉంటుంది. తర్వాత ఆ స్పోర్ట్స్ మెస్సుల్లో కానీ దాంట్లో అలాగే ఉంటారు, వాళ్ళు కలిసిమెలిసి ఫ్రెండ్షిప్ ఉంటారు. బట్ ఒకసారి మైదానంలో దిగిన తర్వాత నేను గెలవాలనే లైన్లోనే వచ్చేస్తారు వాళ్ళు. దానికి వాళ్ళు ట్రైనింగ్ చేసి ఉంటారు అలా, కాబట్టి మేము విన్ చేయాలనే దానికి వస్తారు. అది జనరల్గా. అందుకని అక్కడ వేరు, ఇక్కడ 2 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి జనరల్గా. మోహన్ గారు, కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నాయి. వాళ్ళ ఏథెన్స్ నగరంలో జరగబోయేటటువంటి ఒలింపిక్స్ యొక్క విశిష్టత, ప్రాధాన్యత ఏమి? గ్రీసు వార్తలో ఉన్న దేశం కనుక అక్కడ ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి క్రీడాకారుల్ని
ఒక సుహృద్భావ వాతావరణంలో వాళ్ళు ఎస్ఓ అంటే మనం హలో అన్నట్టు అలా స్వాగతం పలుకుతారు. ఎట్లయితే మన స్పానిష్లో హోలా అని అంటామో అలాగే ఈ ఎస్ఓ అనే పదము కొన్ని లక్షల సార్లు ఈరోజు ఈ ఒలింపిక్స్ స్టార్ట్ అవుతూనే అక్కడ మనకు వినపడుతుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు దేశం, ఏ దేశానికైతే ప్రాతినిధ్యం వస్తున్నారో ఆ దేశం తరఫున మనం మెడల్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో అక్కడికి అడుగు పెడతారు. కేశవరెడ్డి గారు, ఒలింపిక్ క్రీడా పోటీల యొక్క స్ఫూర్తి, దాని యొక్క అంతరార్థం ఏమిటి? 3 మెయిన్ అండి. హయ్యర్, లాంగర్, ఫాస్టర్ అని 3. ఆ మూడింటి మీదనే ఇప్పుడు పరిగెత్తే వాళ్ళు చాలా ఫాస్ట్గా పరిగెత్తాలని, జంప్ చేసే వాళ్ళు చాలా హైట్ కానీ లేకపోతే లాంగ్ జంప్ చేసే వాళ్ళు అయితే చాలా దూరం పరిగెత్తే ఇది కానీ చేయాలని చెప్తారు. అది మెయిన్ స్ఫూర్తి. బట్ ఇంటర్నేషనల్ శాంతి సందేశం కోసం అది స్టార్ట్ చేశారు. కానీ ప్రతి వాళ్ళు మా దేశం ముందర రావాలి, మా దేశ ప్రతిష్ట ఇన్వడించాలనే లైన్లో మోహన్ గారు అన్నట్లు వాళ్ళు దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఇచ్చేస్తారు. మోహన్ గారు, ఒలింపిక్ స్ఫూర్తి ఏమిటి? ఆ నినాదం ఏమిటి? దాని అంతరార్థం ఏమిటి? అసలు ఆల్ టీఎస్, 4 టీఎస్, సిటీఎస్ అదే ఇప్పుడు వారు తెలుగులో చెప్పారు. ఇదేంటంటే వ్యక్తిగతంగా ఎన్నోటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఆ క్రీడల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడంతో పాటు ఒక శాంతి సందేశాన్ని, ప్రపంచమంతా ఒక్కటే, మనమందరం ఒకటే, యుద్ధాలు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో యుద్ధాలు కూడా పక్కన పెట్టి ఏదైతే ఒలింపిక్స్ నిర్వహణకు ఏ దేశం అయితే వేదికగా ఉంటుందో ఆ వేదికగా నిలబడినటువంటి ఆ దేశము అటు 2 సంవత్సరాల క్రితం ముందు కానీ ఆ తర్వాత కానీ యుద్ధాలను ఆపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ క్రీడల్లో ఎన్ని పోటీలు ఉన్నా కూడా అది మైదానం వరకే. ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానివ్వండి, లేకపోతే ఇతర వేదికల్లో గెస్ట్ లెక్చర్లో పాల్గొనడం కానివ్వండి, ఒక క్యాంప్ నుంచి ఇంకొక క్యాంపుకు ఆహ్వానం పైన వెళ్ళడం కానీ కలుసుకోవడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇలాంటి వాతావరణంలో మనం కూడా వెళ్ళి చూసినప్పుడైతే మనకు రోమాలు నిక్కపరుచుకోవడం అనేది తప్పకుండా జరుగుతుందండి. అది ఒక అదృష్టంగా భావించాలి. పెద్దలు కామినేని ఈశ్వరరావు గారు ఒక ఒలింపిక్ను చూసే అదృష్టం ప్రేక్షకులు కూడా ఉందండి. ఈశ్వరరావు గారు, రాను 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 మనం క్రీడల్లో ముఖ్యంగా ఒలింపిక్స్లో చాలా వెనుకబడిపోయాం. ఏం వెనుకబడితనానికి కారణం? మనం మొట్టమొదటి అసలు హాకీలో మనకు ఎదురు లేనటువంటి దేశం అండి. అటువంటిది మరి వాళ్ళకి హాకీలో ఎందుకు మనం వాళ్ళతో పోటీ చేయలేనటువంటి వాళ్ళు కూడా ఈ రోజున మరి వాళ్ళు చాలా ముందుకెళ్ళారంటే అది గవర్నమెంట్ సపోర్ట్. ఎందుకంటే అవతల గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ అందరూ మనం క్రీడల్లో గోల్డ్ మెడల్ సంపాదించాలా, హాకీలో కూడా మనం సంపాదించాలనే పట్టుదలతో కృషి చేస్తున్నారు. అందుకని వాళ్ళు ముందుకు రాగలిగారు. మనకేంటంటే ఒక లెవెల్ వాళ్ళు స్వశక్తినే ఇచ్చారు ఆ రోజున హాకీ టీం కూడాను. మరి అంత ముందు ఉండాలి, మరి వెనకెందుకు పడిపోయాం? మన సపోర్ట్ లేదు, ఆడకుండా సపోర్ట్ లేదు. అటువంటి ఉద్దేశాలు కూడా కలిగేటట్టుగా కూడా వీళ్ళకి కోచెస్ కూడా లేరు. వాళ్ళ 51 నుంచి 63 వరకు నేను నేషనల్ ఛాంపియన్గా ఉన్నప్పుడు కూడా మరి ఎందుకని మేము పైకి వచ్చాము? ఏ రోజు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం న్యూ రికార్డ్ చేసి పైకి వచ్చాము. మాకు కోచెస్ లేరు, కోచింగ్ క్యాంప్స్ లేవు, టీఏలు లేవు, డిఏలు, ఏ స్పోర్ట్లో ఎక్విప్మెంట్స్ కూడా లేవు. ఎందుకని చేసామంటే దేశం అంటే ప్రేమ, మనం చేసే దేశం కోసమే, మనకు స్వార్థం కోసం కాదనేది పట్టుదలతోనూ ఇతర కాంపిటీషన్స్, ఏషియాడ్కి కానీ మరి ఒలింపిక్స్కి కానీ యూత్ ఫెస్టివల్కి కానీ ఇండో ఆస్ట్రేలియా ఛాంపియన్షిప్స్ కూడా నేను 5 మాట వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చిన తర్వాత పట్టుదల పెరిగింది. అరే మన దేశం వెనకబడిపోవడానికి కారణం ఏంటి? మరి మనకి దాని కారణాలు ఏమిటంటే నాకు తెలిసింది ఇదే, ఏమీ లేదు. ఇప్పుడు డబ్బు సద్వినియోగం జరగట్లేదు, పాలిటిక్స్ కూడా వచ్చి పని ఇది ఉంటాం. కేశవరెడ్డి గారు, ఇతర దేశాల్లో వారు బాగా సాధించడానికి మనం సాధించలేకపోవడానికి ఏమిటి ముఖ్యమైనటువంటి కారణం? ఇప్పుడు మనకుండే సిస్టంలో మనకుండే అకాడమీస్ కానీ స్పోర్ట్స్ స్కూల్స్ కానీ మీరు అన్నట్టు అన్ని స్పోర్ట్ దీంట్లో ఇతర దేశాల్లో తల్లిదండ్రులు నా కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అనుకోవడం లేదు. నా కొడుకు దేశాన్ని రిప్రజెంట్ చేసి మెడల్ విన్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఎకనామిక్ రీజన్ మనం డిప్రెస్డ్గా ఉన్నాం కాబట్టి మన వాడు మనకన్నా కూడా ఇంకా ఇష్టంగా ఉన్నటువంటి వాడు గాన గంధర్వ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈ వారం మన మార్గదర్శి.